ఈ కళ్యాణం జరుగుతుంది. మీరందరూ కూడా అమ్మవారి కన్యాదాతలు. అమ్మవారిని మీరు సొంతం కూతురు లెక్క భావించి స్వామి వారికి ఒప్ప చెప్తున్నారు. కన్యాదానం చేసినప్పుడు ఏమని మాటతో ఒప్ప చెప్పేస్తే అయిపోతుందా? గోదాన, భూదాన, హిరణ్యదాన, సువర్ణదాన. అంటే కన్యను ఉత్తగా దానం ఇయ్యొద్దు. మన ఇంట్లో మన బిడ్డని అల్లునికి ఊరికనే దానం ఇచ్చేస్తామా? ఇంతో అంతో కట్నం ఇస్తాం, పెళ్లి చేసి ఇస్తాము, బంగారం పెడతాం. అంత మనకు శక్తి ఇప్పుడు దొరకదు. కాబట్టి స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేస్తున్నట్టు మనము రూపాయి ఇచ్చినా కన్యాదానం చేసినట్టే, 10 ఇచ్చినా కన్యాదానం చేసినట్టే, 100 ఇచ్చినా కన్యాదానం చేసినట్టే. ఇప్పుడు పంతులు గారు మీ దగ్గరకు వచ్చారు, మీరు అందరు కన్యాదాతలే. ఇక్కడ ఈ కన్యాదాత వల్ల మనకి ఏం ఫలితం వస్తుంది? త్రిగుణీకృత అగ్నిష్టోమ ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ మహాయాగాది. ఎందుకటికి దశరథ మహారాజు రావణ వారి తండ్రి అశ్వమేధ మహాయాగం చేసిండు. ఆయన యొక్క రాజ్యంలో సుభిక్షం లేకపోతే అశ్వమేధ మహాయాగం చేసిండు. మనం ఈ కన్యాదానం చేస్తే ఏం ఫలితం వస్తుంది? అశ్వమేధ మహాయాగాది పుణ్య ఫలాపాప్త్యర్థం. అంటే అప్పుడు దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేసింది. ఇప్పుడు మనకంతా లేదు. అశ్వమేధ మహాయాగం చేయాలంటే అమ్మవారి గుడి కట్టి 3 రోజులు ప్రదర్శన చేయాలంటే 100 గుళ్ళాలుంటాయి. అశ్వమేధ యాగం మనం ఎట్లా చేయలేం. కాబట్టి మన కలియుగంలో భగవంతుడు ఏమని చెప్పిండు? నా కళ్యాణం చేస్తే నా కళ్యాణంలో కన్యాదానం అమ్మవారిని నాకు ఒప్ప చెప్తే మీకు అశ్వమేధ మహాయాగం చేసిన ఫలితాన్ని ఇస్తా అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిండు. అట్లా అదే విధంగా ఇప్పుడు మళ్ళా మనకు ఈ కన్యాదానం అయిపోయిన తర్వాత స్వామి వారికి సుముహూర్తం చేస్తాం. అంటే జీలకర్ర బెల్లం పెడతాం. దేవుని కళ్యాణాలలో ఎప్పుడైనా కూడా కానీ మొదలు జీలకర్ర బెల్లం పెట్టకూడదు. మొదలు కన్యాదానం చేసిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టాలి. ఇప్పుడు అమ్మవారి గోత్రము, పేరు, వాళ్ళ తాత పేరు, వాళ్ళ తండ్రి పేరు. మన ఇంట్లో పెళ్లిళ్ళు అయితే మన గోత్రం చెప్పి మన పెళ్లి పిల్ల యొక్క తండ్రి పేరు, వాళ్ళ తాత పేరు, ముత్తాత పేరు ఎట్లనైతే చెప్తామో అట్లనే స్వామి వారికి అమ్మవారికి కూడా గోత్రాలు ఉంటాయి. వాళ్ళ తాత పేర్లు ఉంటాయి, వాళ్ళ ముత్తాత పేర్లు ఉంటాయి, వాళ్ళ తండ్రి పేర్లు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చదువుతాం, అందరూ కూడా శ్రద్ధగా వినాలి. జై జగదంబ మాతాకి జై. అందరూ చేతులు జోడించుకొని చెప్పండి అమ్మా. త్రిగుణీకృత అగ్నిష్టోమ ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ మహాయాగాది పుణ్యఫల సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం ఉమాచంద్రమౌళీశ్వర కళ్యాణ సమయే సాలంకృత కన్యాదానం అహం కరిష్యే కనక సంపన్నాం కనకభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా. కన్యే మమ క్రతో భూయా కన్యే మే దేహి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయా స్వద్ధానా మోక్షమాప్నుయాత్. విశ్వంబరస్వందభూగా సాక్షిణ్యః సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం వై ప్రయతోహం ప్రయత్సామి ధర్మకామార్థసిద్ధయే. నత్రీం పౌత్రీం పుత్రీం నామ్నీం కన్యా నత్రాయ పౌత్రాయ పుత్రాయ నామ్నాయ వరాయ. మొదలు ఈ యొక్క అమ్మవారి యొక్క గోత్రము, తన తండ్రి పేరు, తన తాత పేరు, ముత్తాత పేరు చెప్పడం జరుగుతుంది. అందరూ శ్రద్ధగా వినాలి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శవం మమదో పాత్సభవత్సారణైద్రవత్రియాదిశయ్య ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవీం గంధమాదర శర్మణో నత్రీం
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాత్సమవత్సారణైద్రవత్ప్రియారుషయ్య ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవీ త్రికోణ శర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాత్సమవత్సారణైద్రవత్ప్రియారుషయ్య ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవీ హిమవంత శర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాత్సమవత్సారణైద్రవత్ప్రియారుషయ్య ప్రవరాన్విత పరానంద గోత్రోద్భవీ చతుర్థ సపవనాదీశ్వరీ అఖిలాండ కోటి బ్రహ్మాండ రాజకి తత్వస్వరూపిణి సర్వలక్షణ సంపన్న శ్రీ పార్వతీ నామ్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యా. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సద్యో జాత వామదేవ అఘోరత తత్పురుష ఈశాన పంచార్షేయ ప్రవరాణి పితా నిరావర పరానంద చిదాకార పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో ననాత్రే. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సద్యో జాత వామదేవ అఘోరత తత్పురుష ఈశాన పంచార్షేయ ప్రవరాణి పితా నిరావర పరానంద సదాకార సదాశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సద్యో జాత వామదేవ అఘోరత తత్పురుష ఈశాన పంచార్షేయ ప్రవరాన్విత నిరావర పరానంద సదాశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణ పౌత్రాయ ఈశ్వర శర్మణ పుత్రాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతర రహితాయ సచ్చిదానంద స్వరూపాయ సకల సురాసుర మకుట మణిగణ రంజిత చరణారవిందయుగలాయ సకల సురాసుర మకుట మణిగణ రంజితాయ శ్రీ ఉమా పార్థివేశ్వర స్వరూపాయ వరాయ. బోలా శంకర భగవాన్ కీ గౌరీ మాతా కీ పార్వతీ మాతా కీ. ఇప్పటి వరకు అమ్మవారి గోత్రము, అయ్యవారి గోత్రము, అమ్మవారి పేరు, అయ్యవారి పేరు చెప్పడం జరిగింది. అంటే మీకు అందరికి డౌట్ వస్తుండొచ్చు, మంత్రులు గారు అమ్మవారి గోత్రం ఏంటి అని. కాశ్యపస గోత్రం, కశ్యప మహర్షి యొక్క గోత్రము అమ్మవారి యొక్క గోత్రము. అమ్మవారి యొక్క తాతవి గారి పేరు గంధమాదన శర్మణ నత్రి. ఆయన యొక్క తాతగారి పేరు గంధమాదన శర్మ. ఆయన యొక్క ముత్తాత పేరు గంధమాదన శర్మ, తాత పేరు త్రికూట శర్మ పౌత్రి. తండ్రి పేరు మీకు ఎట్లా తెలుసు? అమ్మవారి తండ్రి పేరు పార్వతీ అమ్మవారి తండ్రి పేరు ఏం పేరు? హిమవంత శర్మణ పుత్రి అఖిలాండ కోటి బ్రహ్మాండరాయకి పార్వతీ నామ్నీం కన్యా. అదే విధంగా అయ్యవారి గోత్రం, అయ్యవారి యొక్క గోత్రము సజ్జోజాత వామదేవ అఘోరుష ఈశాన పంచారుషేయ. ఈ పంచ పేర్లు 5 లింగాలు. శ్రీశైలంలో మనం వెళ్తే ఆ దేవాలయ వెనకాల పాండవులు, పంచ పాండవులు ప్రతిష్ఠ చేసిన లింగాలు కనిపిస్తాయి. దాని కింద రాసి ఉంటుంది సజ్జోజాత వామదేవ అఘోరుష ఈశాన పంచారుషేయ. వాళ్ళు ప్రతిష్ఠించిన లింగాలు కాబట్టి ఆ పాండవుల యొక్కకు వాళ్ళ లింగాల ప్రతిష్ఠ చేసిన వాళ్ళకి ఆ ఫలితం, శుభ ఫలితం దక్కాలని చెప్పి వాళ్ళు ప్రతిష్ఠ చేసిన లింగాల పేర్లు స్వామివారు గోత్రంగా పెట్టుకున్నాడు. ఆయన యొక్క తాతగారి పేరు సదాశివుడు. ఆయన యొక్క తాతగారి పేరు సదాశివ శర్మనో నత్రి. ఆయన యొక్క తండ్రి పేరు ఈశ్వర శర్మణ పౌత్రి. ఆయన యొక్క తండ్రి పేరు సచ్చిదానంద శర్మణ పుత్రాయ. శివుడికి తల్లి తండ్రి అనేది లేదు. ఆయన తండ్రి పేరు ఈశ్వరుడు అంటే సదాశివుడే. ఆయన తాత పేరు సచ్చిదానంద పరమేశ్వరుడు, ఆయన పేరు కూడా సదాశివుడే. స్వామివారి పేరు సదాశివుడే. అంటే ఆయనకు ఆది అంతము లేదు.
ఆపాతాల నమస్కలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతి స్ఫాటికలింగ. పరమేశ్వరుడు ఎట్లా ఉద్భవించిందంటే భూమి కింద ఉన్న 7 లోకాలు, భూమి మీద ఉన్న 7 లోకాలు, ఆపాతాళం అంటే మన పాతాళ లోకంలో ఉన్నటువంటి ఒక 7 లోకాల నుంచి మన భూమి మీద ఉన్నటువంటి 7 లోకాల వరకు స్ఫటికలింగంగా ఉద్భవించింది. ఒకానొక సమయంలో విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇద్దరు ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అంటే స్వామి వారికి గోత్రము ఋషులు క్రియేట్ చేశారు కేవలం దేనికోసము. ఇప్పుడు అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి తన తండ్రి పేరు, తన తాత పేరు, తన ముత్తాత పేరు చెప్పి గోత్రం చెప్పినాం. అట్లనే అయ్యవారికి కూడా చెప్పాలి కాబట్టి ఆ యొక్క ఋషులు తపస్సు చేసి ఆయనకు స్వామి వారికి పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు కన్యాదానం చేసినాం. కన్యాం కనక సంపన్నం, మేము కన్యాదానము అయ్యవారికి చేస్తున్నాము. మా యొక్క కూతురు ఏ విధంగా ఉంది? కన్యాం కనక సంపన్నం కనక ఆభరణీకృత. స్వామి నీకు మేము పార్వతీ అమ్మవారిని కన్యాదానంగా చేస్తున్నాము అంటే నీ కన్యను మేము ఏం చూసి వివాహం చేసుకోవాలని స్వామి వారు ప్రశ్న అడిగింది. మా యొక్క కన్యాం కనక సంపన్నం కనక ఆభరణీకృతం. అమ్మవారు శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు బంగారి ఆభరణాలతోటి ఆ విధంగా అలంకరణ చేసి స్వామి వారికి మనం కన్యాదానం చేస్తున్నాం. దానివల్ల మనకు ఏమి కలుగుతుంది అంటే ఇటు 7 తరాలు. ఇప్పుడు మీరు కన్యాదానం చేసిరు, స్వామివారి గోత్రము పేరు చెప్పి కన్యాదానం చేస్తాం, పంతులు గారికి దక్షిణ ఇచ్చిరు అంటే మనకు వెనకాల 7 తరాలు మనం చూడనివి. అంటే 3 తరాలు చూస్తాం వీలైనంత వరకు. మనము, మన తండ్రి, మన తాత, తర్వాత భవిష్యత్తులో మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు. ఒక్కసారి కన్యాదానం చేయడం వల్ల మన వెనకాల 7 తరాలు, మన ముందు 7 తరాలు తరిస్తాయి అన్నమాట. స్వామివారికి కళ్యాణం చేస్తే ఆయనకి ఏం ఫలితం ఉండదు, అంత ఫలితం మనకి. ఆయనకు వివాహం చేసి ఆయన పేరు మీద మనం అన్నదానం చేస్తాము, అన్ని కార్యక్రమాలు చేస్తాము, అంతా చేస్తాం, మనమే అనుభవిస్తాం. స్వామివారికి ఏమీ ఉండదు. కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఒక్కసారి చేతులు జోడించి హర నమః పార్వతీ పదయే హర హర మహాదేవ శంకర. ఇక్కడ మా గుర్తు మాకే వినిపిస్తుంది, మీరు ఎవరేం చెప్పట్లేదు. హర హర మహాదేవ హరమేచ అర్థేచ అర్థేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరితవ్య నాతి చరితవ్య నాతి చరామి నాతి చరామి. అయ్యా మంగళవాయిద్యం కన్యాదాన ప్రసిద్ధరస్తు ఆశస్సుల పుష్పస్థాభ్యాం